గురువుగారు, వినాయక చవితి రోజు అలాగే గణపతి నవరాత్రులప్పుడు వినాయకుడి ముంగిట మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఇలా కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి? నారికేల ఫల సమన్వితం. ఎందుకంటే ఈ రోజుల్లో కొబ్బరికాయ కొట్టకపోతే కొంతమందికి పాపం మనసొప్పది, ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో పాపం ఈ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తుంటే ఏమండి ఆ దేవుడి ముందు కొట్టలేదే అని పెద్ద బాధ కొంతమంది. వీళ్ళు ఏం ఏర్పాట్లు చేస్తున్నారంటే ఓరు నాయన వీడు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని చెప్పి కొంచెం దూరంగా అక్కడ కొట్టేసిరారా బాబు, అక్కడ ఒక చెప్పి ఇచ్చేసిరారా అని చెప్పి కొంతమంది కొన్ని దేవాలయాల్లో చేస్తున్నారు. అంటే కొబ్బరికాయ అనేది మన సంస్కృతిలో అంత కలిసిపోయింది. ఎందుకని కొబ్బరికాయను కొట్టమన్నారు వినాయకుడి దగ్గర? మిగతా దేవుళ్ళ దగ్గర కూడా కొట్టాలి, వినాయకుడి దగ్గర తప్పనిసరిగా కొబ్బరికాయలు కొట్టాలట. కొట్టి నమస్కారం చేయమన్నారు. ఎందుకనంటే ఇది కూడా ఒక పురాణ కథ, కంచిస్వామి వారు చెప్పినటువంటిదే. కొబ్బరికాయలు రూపంలో శివుడు మారాడట. వినాయకుడు అడిగాడట, నీ తల బాగుందయ్యా నాన్న, ఒక్కసారి నీ తలను నాకు ఇచ్చే అన్నట్టు. ఇదేమిట్రా, నా తలను నువ్వు ఇమ్మంటున్నావు ఏమిట్రా అని చెప్పి, సరే నువ్వు అడిగావు కదా, నువ్వు మూలాధార శక్తివి కదా, నా తల లాంటిది ఒకటి దాన్ని నేను సృష్టిస్తాను, కొబ్బరికాయ, ఆ తలను నీకు ఇచ్చేసేస్తాను తీసుకో అన్నట్టు. అందుకని ఆయన ఆ పరమశివుడు ఈ కొబ్బరికాయను సృష్టించాడట. అంటే తనే కొబ్బరికాయ కింద మారాడు. అందుకే ఆయన త్రినేత్రుడు, 3 కన్నులు కలిగినటువంటి వాడు. కొబ్బరికాయ కూడా త్రినేత్రము, 3 కన్నులు కలిగినటువంటిది. కాబట్టి అందుకనే ఇప్పటికి కూడా కలశం అంటుంటారమ్మా. మనం ఏదన్నా సంస్కృతి సంప్రదాయాల్లో పూజలు చేసేటువంటి సందర్భంలో ఆ వెండి గిన్నె, వెండి చెంబు ఇలాంటి వాటి మీద ఈ కొబ్బరికాయను పెడతారు. లోపల నీళ్లు పోసి మామిడి ఆకులు ఇవి పెట్టి కలశారాధన అంటాం చూడు, అక్కడ కొబ్బరికాయ శివుడికి సంబంధించినటువంటిది. కాబట్టి శివ ప్రతీకాత్మకమైనటువంటిది కొబ్బరికాయ. కాబట్టి శివుణ్ణి అక్కడ గణపతికి ముందు బద్దలు చేస్తున్నాడు. అంటే శివతత్వం బద్దలు చేయటం అంటే వ్యాప్తి చేయటం అన్నారు కంచిస్వామి. అంటే శివతత్వం గనక నీకు బాగా వ్యాప్తి గనక అయితే, బద్దలవటం అంటే బాగా లోకంలో వెల్లడి కావటం. శివతత్వం గనక నీకు బాగా తెలిస్తే గణపతి తత్వం ఏంటో నీకు బాగా తెలుస్తుంది అనేటువంటి అంతరార్థం ఇందులో ఉంది నాయన. కాబట్టి నారికేళ ఆరాధన, కొబ్బరికాయ కొట్టడంలో అంతరార్థం ఏంటంటే శివతత్వాన్ని నువ్వు బాగా గ్రహించటము. శివుడే కొబ్బరికాయ, శివ సృష్టి కొబ్బరికాయ, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో అన్నారు. ఈ నారికేళ విషయంలో, ఈ కొబ్బరికాయ విషయంలో శివుడికి సంబంధించి మరొక విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అక్కడ బొట్టు లాంటిది పెడతాం. కొంతమంది కొబ్బరికాయ మీద బొట్టు పెడతారు, కొంతమంది ఆ కొబ్బరికాయను పూజ చేసిన తర్వాత పీచు తీసేస్తారు. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు పీచుతోటి, మన కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత పీచుతోటి పెట్టకూడదు. చాలామంది తెలియక ఆ పీచుని అలా ఉంచుతారు. పీచు తీసేయాలి. పీచు అంటే బంధం. అంటే మన ఆధ్యాత్మిక పూజలన్నీ కూడా బంధరాహిత్యం కోసం, బంధం లేకుండా ఉండటం కోసం. అందుకే పీచు తీసి ఆరాధన చేయాలి. శివుడు ఎప్పుడూ కూడా మోక్షదాయకుడు, ప్రళయకారకుడు. కాబట్టి నీకు బంధ విముక్తి కలిగిస్తుంటాడు. త్రయంబకం యజామహే. అందువల్ల కొబ్బరికాయ విషయంలో ఆ పీచు తీసి మాత్రం దేవుడి దగ్గర పెట్టాలి. అది ఇందులో పరమార్థం.